ఒరే నీకు అసలు కామెంట్ పెట్టడం వచ్చి ఒరే నీకు తెలుగు వచ్చారు అసలు నీ బాధ ఏంటో నేను కృష్ణానదిలో దూకి చచ్చిపోతానులే కానీ నువ్వు వచ్చి కాపాడతావా ఒరే ఎదవా కృష్ణ ఆ కామెంట్ చెప్తున్నాను కృష్ణా నది గోడలు పోతే ఏంట్రా కృష్ణానదిలో గోడలు పోతాయి ఏంట్రా నీ తెలుగు ఎత్తుకుపోని ఎవడరా నీకు తెలుగు నేర్పింది తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగుకి అరిష్టం పట్టి నీ ఎదవా నేను సస్తే నువ్వు సస్తావారా నాతో నైడికి పెట్టిన శని ఎదవా నేను గోదాట్లో దూతానో సముద్రంలో దూతా ఇంకెందులో దూతా నీకెందుకురా వేస్ట్ ముండా కొడక నువ్వు దూకే మొన్న వచ్చింది కదా ఏంటది విజయవాడలో సునామీ వచ్చి కొట్టుకుపోయింది మంచి మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నీలాంటి ఎదవ వెళ్తలే నువ్వు కొట్టుకుపోవాల్సిన పేడ పోయేది ఏదవన్నారు ఏదవ ఎందుకురా ఇద్దరి పేదవన్న ఐడి పడి ఎడుతున్నావేమరా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అసలు లేకు ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు కదా నువ్వు ఎక్కడికి వచ్చావని. నేను వచ్చింది అబుదుబాయ్ ఫ్రెండ్స్. అబుదుబాయ్ వచ్చాను ఒక 22 రోజులు అయింది. అయితే వర్క్ అయితే ఏం లేదు, రూమ్లోనే ఉంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అదే మీరు అందరూ అడుగుతున్నారు ఎక్కడున్నావు నేను బాక్స్లో, అందుకే ఈ వీడియో చేస్తాను. అబుదుబాయ్ వచ్చాను, అబుదుబాయ్లో ఉన్నాను. డ్యూటీ అయితే లేదు, రూమ్లోనే ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సరే ఫ్రెండ్స్, ఇంకేంటి అయితే నేను బాగానే ఉన్నాను. కొద్దిగా ఇక్కడికి వచ్చే వాతావరణం అది అంత తేడా చేసింది, ఎందుకంటే 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి కువైట్కి దుబాయ్కి కొద్దిగా హెల్త్ ఇష్యూ అయ్యింది అంతే. ఇప్పుడు కదా రికవర్ అయ్యాను, బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది కూడా దుబాయ్లో పలకరించారు నన్ను, లాల్బీ అని. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, జాగ్రత్త, ఆల్ బాయ్.